ధనియాల కారప్పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. కప్పు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రేసుకొని, స్టవ్‌ని మీడియం లేదా సిమ్‌లో పెట్టుకొని, కనీసం 4, 5 నిమిషాల పాటు ధనియాలు, జీలకర్రని ఏయించుకోవాలి. ఏగిన తర్వాత ఒక గిన్నెలో ఏసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే బాండీలోకి 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పేసుకొని, ఒక 2 నిమిషాల పాటు ఏయించుకోవాలి. ఇవి ఏగిన తర్వాత 10 ఎండుమిర్చేసుకోవాలి. మీరు గనక కారం ఎక్కువ తినేటట్లయితే ఎండుమిర్చి అనేది కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసి చల్లగయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్‌లోకి మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరగాయలేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాల్టు. ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ధనియాలు కూడా ఏసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా చింతపండేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 4, 5